రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో మొట్టమొదట పార్లమెంట్ మహిళగా గెలుపొంది అనకాపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఎంపీ సత్యవతి పేర్కొన్నారు. గురువారం అనకాపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా సత్యనారాయణపురం గ్రామస్తుల కోరిక నేటికి నెరవేరిందని ఎంపీ సత్యవతి పేర్కొన్నారు. చుట్టుపక్కల ఉంటున్న గ్రామస్తులు ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే అండర్ పాస్ శాంక్షన్ అయ్యి కేంద్ర ప్రభుత్వం ద్వారా 5.2 కోట్ల రూపాయల నిధులు మంజూరై టెండర్కు రావడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గం లంకెలపాలెం రైల్వే అండర్ పాస్ కూడా 4.9 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఎంపీ సత్యవతి వెల్లడించారు. ఈ రైల్వే అండర్ పాస్కి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ మరియు రైల్వే అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సరే ఊర్లో వెనక్కి వెళ్ళి మళ్ళీ అడిగి రావాల్సి వస్తుంది. చాలా మంది తెలిసి తెలియక లెవెల్ క్రాసింగ్ అంతా రిస్కీగా వాళ్ళంతా కూడా మరి క్రాస్ చేస్తున్నారని చెప్పటం. సో ఈ విషయాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకుని వెళ్ళి మొట్టమొదటి సక్సెస్ ఏంటంటే అసలు ముందు పర్మిషన్స్ తీసుకురావడం. రెండిటికి కూడా గతంలో అనుమతులే లేవు. అసలు ఆర్యూబి మనం డబ్బులు ఇచ్చి కట్టుకుంటానన్నా కూడా అది పర్మిషన్. సో మనం దాని అనుమతులు తీసుకురావడంలో మరి సక్సెస్ అయ్యాము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. అదేవిధంగా గతంలో ఏంటంటే వాళ్ళ అద్భుతమే ఖర్చు భరించాలన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ లేఖను తీసుకుని వెళ్ళి చూపించడము, ఆయన కూడా ఆమోదించి తప్పకుండా కడదామమ్మా అని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఒక 4 నెలల్లోనే రైల్వే శాఖ ఒక నిర్ణయం తీసుకుని ఒక జీవో ఇచ్చారు. ఎందుకంటే ప్రజలకు చాలా చాలా ఇంపార్టెంట్ అయితే రైల్వే నిధులతోనే మేము కడతామని ఇమ్మీడియట్గా మనం అప్పటికే మనం ఒక ప్రణాళిక సిద్ధంగా ఉంది మన దగ్గర. ఎందుకంటే ఆల్రెడీ మనం విజిట్ చేసాము, దానికి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసాము, ఇంజనీరింగ్ అధికారులు డిజైన్స్ వేశారు. ఈ పేపర్ అంతా తీసుకుని వెళ్ళి రైల్వే నిధులతో మా పార్లమెంటు పరిధిలో ఈ 2 పూర్తి చేయాలని చెప్పి రైల్వే శాఖను కోరిన వెంటనే మరి గౌరవ రైల్వే మినిస్టర్ గారు అశ్విని వైష్ణవ్ గారు కానీ, రైల్వే బోర్డు చైర్మన్ కానీ, వాళ్ళు జిఎం గారు కానీ వీళ్ళంతా కూడా మరి దీనికి అనుమతులు ఇచ్చి ఫండ్స్ రిలీజ్ చేసి ఈరోజు టెండర్కి వెళ్ళటం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఎందుకంటే ఈ అవకాశం అంతా కూడా మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా స్థానిక నాయకులు అందరి సహకారంతోనే నేను ఇవన్నీ కూడా చేయగలుగుతున్నానని చెప్పి మరి మీకు తెలియజేస్తూ మరి మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ మరి ఎవరో అన్నారు ఒకప్పుడు, మాట వెనక్కి తీసుకోవాలి, పార్లమెంటు సభ్యులు వైసీపీ పార్లమెంటు సభ్యులు సెంట్రల్ హాల్లో బజ్జీ పకోడీలు తింటూ కాఫీలు తాగుతూ కాలాన్ని గడుపుతున్నారన్న వారి మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ ద్వారా కూడా చాలా సీరియస్గా కూడా చెప్తూ ఉన్నాను. ఇవాళ నేనే కాదు, నా తోటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా అన్ని వాళ్ళ నియోజకవర్గాలన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ఎందుకంటే ఆయన ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు మాకు పార్లమెంటులో మా స్థానిక సమస్యలు ప్రస్తావించడానికి కానీ, అభివృద్ధి కోసం మినిస్టర్స్ని కలిసి లేఖలు ఇవ్వడానికి కానీ, మా పార్లమెంటు ప్రతినిధులు మా ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారు, ఉభయ సభల అధికార ప్రతినిధి విజయసాయి రెడ్డి గారు అందరూ కూడా ఇవాళ ఇన్ని నేను చేయగలిగానంటే మా అందరి కోఆర్డినేషను, మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ పార్లమెంటులో. సో ఈరోజు వైసీపీ ప్రభుత్వమే ఇవన్నీ మరి బొజ్జన్నకొండ మరి సెంట్రల్ నిధుల నుంచి తేగలిగానంటే, క్యాన్సిల్డ్ కాంపోనెంట్స్ గతంలో చాలా మంది మొదలు పెట్టారు, హడావుడి చేశారు, వచ్చేసిందన్నారు. కానీ అసలు కనీసం క్యాన్సిల్ అయిపోయిందన్న మాటను కూడా ప్రజలకు తెలియకుండా తప్పుదావ పట్టించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ మూవ్ చేసి స్థలాన్ని సేకరించి వాళ్ళ బొజ్జన్నకొండ దగ్గర నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోడ్డును కూడా ఎంపీ నిధులతో వేయడం జరుగుతుంది. ఇదంతా అభివృద్ధి కాదా అని చెప్పి మరి ప్రశ్నిస్తూ స్థానిక నాయకులు ఏదో ప్రజాస్వామ్యమే లేదు అని మాటలు మరి నిన్న మొన్నటి మీటింగ్స్లో కూడా మనం చెప్పడం చూస్తూ ఉన్నాము. సరే ఇంతటి ఫ్రీడంతో ప్రజాస్వామ్యం అంటే ఏముంది, పత్రికా స్వేచ్ఛ, ప్రజలకి స్వేచ్ఛ ఎవరికి లేదు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇవాళ మహిళలందరికీ మరీ ముఖ్యంగా ప్రభుత్వం నుంచి మరి ఎంతో ఆర్థిక సాయం అందుతుంది. అన్ని రకాల ప్రజలకి కూడా ఎంతో ఆనందంగా వాళ్ళు గడప గడపకి వెళ్ళటమే అదొక నిదర్శనం. ఎందుకంటే గడప గడపకి ఎవ్వరు కూడా
ఇంకా 2 సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నాయనగా కూడా ఒక ప్రజాప్రతినిధి గడప దగ్గరికి వెళ్ళి ఇంత సంక్షేమం చేసామని నిలబడిలే స్థాయి ఎవరైనా గత ప్రభుత్వాలు ఇచ్చాయా అని మాకు మొన్న విజయవాడలో మంగళగిరిలో నిజంగా అనేక అస్త్రాలు కాదు మాట్లాడడానికి ప్రజాప్రతినిధులకి ఈరోజు ఎలక్షన్కి వెళ్ళడానికి ఎంతో ధైర్యం తలెత్తుకొని ప్రజల దగ్గర మేము ఇన్ని చేశాము అని మరి అంత అవకాశం ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఒక విషనరీ లీడర్. తప్పనిసరిగా మరి వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వమే గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఇంతకు మించి అభివృద్ధి, ఇంతకు మించి సంక్షేమం కూడా ప్రజలకి అందుతుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అండర్ పాస్ ఆర్యూబీకి 5.2 కోట్లు, లంకెలపాలెం అండర్ బ్రిడ్జ్కి 2 ఆర్యూబీలు అంటాము 4.9 కోట్లు, ఇంచుమించుగా 5 కోట్లు 2 కూడా. ఇది పూర్తి రైల్వే నిధుల నుంచి ఆల్రెడీ టెండర్ అయిపోయింది, పని జరుగుతుంది. ప్రజలకు ఎంతో కూడా ఇది మేలు చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తాను.